యమ్మీ యమ్మీ కారప్పొడి అండి, సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఒక తవా పెట్టుకోవాలండి, చాలా సింపుల్గా అయిపోద్ది. వితిన్ 5 to 10 minutes లోపల అయిపోతుంది మనకి. తవా పెట్టుకోవాలండి. తవా పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ముందుగా ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఆ మెంతులు వేగే లోపున మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అండి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4 స్పూన్లు దగ్గర 4 to 5 స్పూన్లు ధనియాలండి, ఒక 5-6 రెడ్ చిల్లీస్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. దీనికి నేను చింత చిగురు ఉంటే చింత చిగురు వేసుకోవచ్చండి. నేను ఆమ్చూర్ పొడి యాడ్ చేశాను పులుపుకి, లేకపోతే చింతపొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆమ్చూర్ యాడ్ చేశానండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా కూడాను. సో మనం తవా పెట్టుకుని వేగుతూ ఉంటాయండి, అన్నీ వేగుతూ ఉంటాయి. లోపల మనకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టమైతే గార్లిక్ వేసుకోవచ్చండి. లేదంటే ఇది వేగుతూ ఉంటే అందులో మనం కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం, మీ ఫ్లేవర్ని బట్టి ఏదో ఒకటి చేసుకోవాలండి. అదంతా వేగుతాయి. లోపల రెడ్ చిల్లీస్ ఇవన్నీ బాగా వేగడం తెలుస్తుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే అందులో దగ్గర ఒక గుప్పడి తీసుకుని కరివేపాకు వేసుకోవాలండి. వేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి బాగాను, ఈ పోపులోనే వేసేసుకుని. అంతా వేగాక చల్లారి నుంచి మిక్సీ వేసుకోవాలండి. ఉప్పు కొంచెం పసుపు వేసుకుని. చూసారు కదా, కారపొడి రెడీ అయిపోయింది. విత్ గీ కానీ ఆయిల్ కానీ, దోశకి కానీ, పొడి దోశ అంటాం కదా, ఇడ్లీకి కానీ గీ వేసుకుని ఇడ్లీకి కానీ సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, యా వావ్ యమ్మీ. యాక్చువల్లీ రైస్కి కూడా చాలా బాగుంటుందండి. హాట్ రైస్లో వేసుకుని గీ వేసుకుని కలుపుకుని తింటే తప్పకుండా ట్రై చేయండి.